ఎక్కడైనా ల్యాండ్ పై ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారా? అయితే ఫ్యూచర్ సిటీలో ఇప్పుడే ల్యాండ్ పీస్ పెట్టుకోండి. పూర్తి వివరాలకు మాకు కాల్ చేయండి. నమస్కారం. కార్తీక పురాణం 9వ అధ్యాయంలోకి వచ్చాం. మంచి చెడుల ఫలితాలే స్వర్గ నరకాలని చెప్పే ఈ అధ్యాయం చాలా శ్రద్ధగా వినవలసిన విషయం. జనక మహారాజుకు చెప్తున్నారు వశిష్ఠ మహాముని. విష్ణులోకానికి బయలుదేరిన విష్ణుదూతలను యమదూతలు వెంబడించి వచ్చారట. ఏంటంటే వాళ్ళకి ఈ పరిణామం అర్థం కాలేదన్నమాట. తాము తీసుకెళ్ళడానికి వచ్చినటువంటి వాడిని ఒక్క నామస్మరణతోటే వీళ్ళు ఎట్లా తీసుకెళ్ళిపోతున్నారు, దాని మీద సందేహం తీరక విష్ణుదూతల వెనకాలే యమదూతలు కూడా వెంబడించి వెళ్ళారు. వెళ్ళి మాకు కలిగిన సందేహాన్ని తొలగించమని అడిగారు. విష్ణుదూతలు ఏం చెప్పారంటే, మీకు హరిహరుల నామాన్ని తలచినందువలన కలిగే గొప్పతనం తెలీదా అని అడుగుతున్నారు. శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడు ఆ దేవదేవులలో ఎవరిని తలుచుకున్నా సమస్త పాపాలు పరిహరించబడతాయి కదా, అందువలననే మేము అజామిళుని తీసుకెళ్ళిపోతున్నాము అని చెప్పారు. విష్ణుదూతలు యమదూతలు మాట్లాడుకుంటున్నారనమాట. అధర్మంగా ప్రవర్తించే వ్యక్తికి అతను చేసిన పాపాలకు తగిన శిక్ష విధించాలి కదా. తల్లిదండ్రులను ఆదరించని వాళ్ళు, సజ్జనులను హింసించేవాళ్ళు, ఇతరుల ధనధాన్యాలని దోచుకునేవాళ్ళు, పూజా పునస్కారాలు చేయని వాళ్ళు, అబద్ధాలతో మోసం చేసేవాళ్ళు, జంతువులను వేటాడి హింసించే క్రూరులు, సాటివారిని తోటివారిని మన్నించని వాళ్ళు, దారులు కాచి దోచుకునేవాళ్ళు, వీళ్ళంతా పరమ పాపాత్ములు కదా. ఈ పాపాత్ములంతా శిక్షించబడాల్సిన సమూహంలో వాళ్లే కదా. వీళ్ళందరినీ శిక్షించడానికి నరకానికే తీసుకెళ్ళాలి కదా. మరి తల్లిదండ్రుల్ని మన్నించినటువంటి, ధర్మాధర్మాలని పాటించినటువంటి, కనీసం వావి వరుసలు కూడా పాటించినటువంటి పరమ పాతకుడైన ఈ అజామిళుణ్ణి వైకుంఠానికి మీరు ఏ ఆధారంతో తీసుకెళ్తున్నారు అని మళ్ళీ ప్రశ్నించారు. వాళ్ళకి అది తీరట్లేదన్నమాట. ఇప్పుడు మనం కూడా అదే చెప్పుకుంటాం, దీపం పెట్టుకుంటే పాపం పోతుంది, పుణ్యం వస్తుంది అని. ఇంత పచ్చి పాపాలు చేసి ఓ దీపారాధన చేస్తేనే ఎలా పోతుంది, ఎట్లా పోతుంది? ఇదొక పెద్ద ప్రశ్న. అయితే మనం జీవించి ఉండగా మొత్తం సమస్తమైన పాతకాలు నశించిపోవు. మరణాసన్న సమయంలో గనక చేస్తే జీవుడు పవిత్రుడై వెళ్ళిపోతాడని చెప్తారు. మనం జీవించి ఉండగా సంవత్సరం అంతా ఏవో పిచ్చి పిచ్చి పనులు చేసేసి, చేయకూడని పాపాలు చేసి, వావు వరుసలు లేకుండా ప్రవర్తించి, కన్ను మిన్ను కానకుండా ప్రవర్తించి, అమ్మా నాన్నలను చూసుకోకుండా, ధర్మాధర్మ విచక్షణ లేకుండా ప్రవర్తించిన వాడు కార్తీకంలో దీపం పెడితే పుణ్యం వస్తుంది అని చెప్తే తాత్కాలిక పుణ్యం, దీపం పెట్టిన పుణ్యం వస్తుంది, కానీ వాడు చేసిన పాపాలన్నీ పోతాయని చెప్పలేకపోతాం. పశ్చాత్తాపడి ప్రవర్తన మార్చుకున్న వాడికి కొంత అవకాశం లభిస్తుంది. అప్పుడు విష్ణుదూతలు యమదూతలతోటి సత్పురుషులంటే పుణ్యకార్యాలు చేసేవారని అర్థం. అప్పుడు విష్ణుదూతల యమదూతలతో ఇలా అన్నారు, సత్పురుషులంటే పుణ్యకార్యాలు చేసేవారని అర్థం. యజ్ఞయాగాదులు నిర్వహించటం, తల్లిదండ్రులను మన్నించడం, పెద్దలని గౌరవించటం, దానములు చేయటం, వంచన చేయకుండా ఉండడము, సతీపతి ధర్మాన్ని మన్నించటము. అంటే సతీధర్మము పతిధర్మము కూడా, పతివ్రతగాను ఉండాలి, పత్నివ్రతుడుగాను ఉండాలన్నమాట. పశుపక్ష్యాదులను ప్రేమించటము, సంతర్పణలు పూజలు చేయటము, ఆర్తులను ఆదుకోవటము మొదలైన పనులు చేసేవారు పుణ్యాత్ములు. వీరికి స్వర్గంలో చోటు, ముక్తి క్రమంగా లభిస్తాయి. హరికథా కాలక్షేపాలు, భారత భాగవత రామాయణాది పారాయణలు, పూజలు భజనలు వ్రతాలు జరుగుతుండే ఇళ్లల్లోని వారికి పుణ్యం వస్తుంది. వారి జోలికి పాపాలు వెళ్ళవు. అంటే వింటే చాలు అన్నమాట. విన్నా కూడా లాభం. ఇప్పుడు విన్నా కూడా అని చెప్పలేమండి పూర్తిగా, పురాణం ఈ మాట చెప్తుంది. కానీ విని అందులో కొంత భాగాన్నైనా ఆచరించడానికి ప్రయత్నించేవాళ్ళు, ఆచరించేవాళ్ళు, వాళ్ళకి పుణ్యం లభిస్తుంది. పుణ్యక్షేత్ర సందర్శనం చేసేవారు, పుణ్యతీర్థాల్లో స్నానమాడేవాళ్ళు అధోలోకాలకి వెళ్ళరు. వీరంతా ఉత్తమ గతులను పొంది పుణ్యలోకాలకి చేరుకుంటారు. ఇక పాపపుణ్యాలకు సంబంధించిన ప్రధానమైన విషయాన్ని వినిపిస్తాం, వినండి. రుద్రాక్షలు ధరించినంత మాత్రం చేత, డాంబికాలు పలకటం వలన, ఆడంబరమైన ఆచారాల వల్ల, శుష్కమైన దానాలు, గొప్ప కోసం చేసేటువంటి పూజలు, వీటి వల్ల పుణ్యాత్ములు ఎంత మాత్రమూ కాలేరు. పుణ్యగతులను పొందటానికి వీళ్ళు చేసే పనులు అర్హతని కలిగించవు. యుక్తాయుక్తములను తెలుసుకోకుండా, తామేమిటో తమ ప్రవర్తన ఏమిటో గమనించుకోకుండా దుర్మార్గంగా నీతిమాలిన బతుకుని గడిపేవాళ్ళు, తెలుసో తెలియకో వెక్కిరింతకో అవసాన కాలంలో ఇష్టదేవతలను తలుచుకున్నా, హరినామ సంకీర్తన చేసినా వారి యొక్క సమస్త పాపాలు తొలగిపోయి పవిత్రులవుతారు. అంటే ఎలాంటి వాళ్ళైనా మరణాసన్న సమయంలో చేసేటువంటి దైవనామస్మరణ వాళ్ళని కొంత మటుకు ఈ పాపాల నుంచి గట్టెక్కిస్తుంది అనమాట. వాళ్ళకి ముక్తి వస్తుంది, ఉత్తమగతులు చేరుకుంటారు అని కూడా చెప్తున్నారు.
దైవ సాన్నిధ్యానికి కూడా చేరుకుంటారు. సమస్త పాపాలు తొలగిపోయి పవిత్రులై దైవ సాన్నిధ్యానికి చేరుకుంటారు. ఈ అజామిళుడు కూడా అటువంటి వాడే. ఇతడు ఎంత కులభ్రష్టుడైనా, దుర్మార్గుడైనా, క్రూరుడైనా, దయాదాక్షిణ్యాలు, శీలము మొదలైన ఉత్తమ గుణాలు లేనివాడైనా కూడా తన కొడుకుకు శ్రీహరి పేరు పెట్టుకుని నిరంతరము నారాయణ నారాయణ అని పిలుస్తూ చివరకు అవసాన దశలోనూ నారాయణ అని ఎలుగెత్తి పిలిచి నన్ను కాపాడమని వేడుకున్నాడు. ఆ కారణం చేతే అతని సమస్త పాపాలు తొలగిపోయినాయి. శ్రీహరి దయకు అర్హుడయ్యాడు. ఆపన్న శరణ్యుని శరణు వేడిన వాడయ్యాడు. ముక్తికి అర్హతను సంపాదించుకున్నాడు. కనుకనే మా వెంట అజామిళుని వైకుంఠానికి తీసుకెళ్తున్నామని చెప్పి అజామిళుని తీసుకుని వైకుంఠధామానికి చేరుకున్నారు విష్ణుదూతలు. అజామిళుడు ఎన్ని దుర్మార్గాలు చేసినా తన కుమారుని పిలవటంతో పాటుగా హరినామాన్ని తలుచుకున్న వాడైనాడు కనుక తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పు కాలక మాననట్టు భగవన్నామ మహిమ తెలిసి పలికినా తెలియక పలికినా పలికిన వాని దోషాల్ని పరిహరిస్తుందని ఈ అజామిళుని కథ సూచిస్తోంది. శరీరాన్ని వదిలేటప్పుడు భగవన్నామాన్ని తలుచుకున్న దానిని బట్టి తర్వాతి నడక సాగుతుందని సూచిస్తోంది అజామిళుని కథ. ఈ అధ్యాయాన్ని వశిష్ఠ మహర్షి జనక రాజర్షికి తెలియజేస్తూ అందుకనే సంతానానికి దైవనామాలను ఇవ్వాలని, అర్థం లేని నామాలు పెట్టద్దు, అర్థవంతమైన భగవన్నామాన్ని ఏ నామాన్ని తలుచుకుంటే ముక్తి లభిస్తుందని చెప్పారు. ఏ నామానికైతే సరి అయిన అర్థం ఉందో ఆ నామాన్ని తప్పకుండా ఉంచాలని, ఆ నామాన్ని పిలుస్తూ ఉంటే దానివల్ల ఇహంలో మనం చేసినటువంటి సమస్త పాపాలు పటాపంచలైపోతాయని. అందుకనే పెద్దవాళ్ళు మాసనామము మనకి చెప్తారు కదా, ఈ మన బారసాలలు చేసేటప్పుడు నామకరణం చేసేటప్పుడు సంవత్సర నామము, మాసనామము, తిథికి ఒక నామాన్ని చెప్తారు. ఈ 3 నామాలు ఇవి పెట్టుకోవాలి అని. చాలామంది ఏం చేస్తామంటే మనం ఈ నామకరణం చేసేటప్పుడు ఫలానా నామం అని గోవిందనామం వస్తుంది, కృష్ణ వస్తుంది, వాసుదేవ నామం వస్తుందంటే వినేసి ఊరుకుంటాం. అప్పుడు రాయిస్తారు. ఆ రాసేటప్పుడు కూడా రాసేసి వదిలిపెట్టేస్తాం. మనం పెట్టుకున్న ఫ్యాన్సీ పేరో మన పెద్దవాళ్ళ పేరులో వెంకట కలపాలని, నాగ కలపాలని, శేష కలపాలని, సాయి కలపాలని ఇట్లా కలపదలుచుకున్న పేర్లన్నీ కలిపి చివరికి మనకు నచ్చిన ఒక ఇష్యూతోటి వచ్చేటువంటి రాకేష్, ఉమేష్ లాంటివి ఏదో ఒకటి, ఇది కాకపోతే ఇంకొకటి పెట్టుకుంటాం. పెట్టుకుని ఏం చేస్తాము, మనం ఏది పెట్టుకుంటామో వ్యవహార నామాన్ని పిలుస్తూ ఉంటాం. కార్తీక పురాణం ఏం చెప్తుందంటే దైవనామాన్ని నామకరణంలో చేరిస్తే ఆ నామంతో పిలవండి. దానివల్ల ఏమవుతుంది, పిల్లవాడి పేరుకి బలం వస్తుంది. మొదటిది ఆ పిలుపుని పదే పదే పిలవటం వల్ల అది మన నోటికి అలవాటయ్యి అందులోకి ప్రసరిస్తుంది. అది దైవనామం అయితే దానివల్ల ఏంటంటే మనకి ఇహంలోనూ పరంలోనూ కూడా ఇక్కడ పాపం తొలుగుతుంది, అక్కడ పుణ్యం లభిస్తుంది, ముక్తి లభిస్తుంది అని చెప్తారు. హరినామస్మరణ, దైవనామస్మరణ చేస్తే అశేషమైన ఫలితం లభిస్తుంది. అందుకని కలిలో నామస్మరణే ముఖ్యమైన దేవతార్చనగా చెప్తారు. ఏ పూజలు చేయకపోయినా సరే, దీపారాధన చేయలేకపోయినా సరే, మనం వ్రతాలు చేయలేము, ఏవి లేవు, మనకి రావు, నమ్మకం కూడా లేదు. కానీ దైవనామ స్మరణ చేసినా కూడా మనకి ఈ వ్రతాలు నోములు చేసిన వాళ్ళందరికీ ఎలాంటి ఫలితం లభిస్తుందో ఆ ఫలితాన్ని మనం పొందగలుగుతామని ఈ కథ ద్వారా తెలుసుకున్నాము. దీంతో 9వ రోజు పారాయణ పూర్తయింది. రేపు ఉదయం 10వ రోజు పురాణంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.